గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 30th July 2026 అండ్ డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. మన వార్తకి ముందు రోజు మాదిరిగానే ఈరోజు ఇండెక్స్ చూద్దాము. ఇండెక్స్ చూడడం మూలంగా మనకు గత రోజు జరిగిన విషయాలు తెలుస్తుంది. నిఫ్టీ నిన్న 265 పాయింట్ అప్తో మూసింది. బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్ అప్తో అండ్ సెనెక్స్ కూడా 800 అప్తో మూసింది గుర్తించండి. ఇండెక్స్ నేషనల్గా తగ్గింది. మార్కెట్ పెరిగినప్పుడు ఇండెక్స్ తగ్గడం మామూలే. సో ఇండియా విక్స్ అనేది కొలమానం. ఇండియా విక్స్ అనేది బిలో 12 ఉంటే మంచి కంఫర్టబుల్ ఉన్నట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ కంఫర్టబుల్గా వచ్చింది. కానీ మళ్ళీ యుద్ధ భయం కూడా స్టార్ట్ అవుతుంది. నిన్న ఆల్మోస్ట్ ఇండియా విక్స్ 0.55 పెరిగింది. సో మార్కెట్లో తగ్గడం పెరగడం కామన్ కాబట్టి యుద్ధాలు రావడం కొనసాగుతుంది. మంచి షేర్లో ఉండడం అనేది ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పనిగా గుర్తించండి. నిన్న ఫారినర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా ఏకకాలంలో బై చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సుమారు 2982 బై చేశారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు 998 క్రోర్స్ బై చేశారు. సో దీన్ని బట్టి ముందు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఓపికతో ఉండి క్రమశిక్షణతో ఉంటారో మార్కెట్లో అప్పుడే డబ్బు సంపాదించడం జరుగుతుంది. బట్ నిన్న యూఎస్ఏ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. యూఎస్ డౌన్ చూస్తూ 1153, నాస్డాక్స్ 434, యూఎస్ఏ 113. ఎందుకంటే మళ్ళీ ఎస్కలేషన్ జరుగుతుంది బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇరాన్. కాబట్టి ఇది నచ్చిన రోజు కొద్దిగా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, అది గుర్తించండి. సింగపూర్ నిఫ్టీ కూడా మరి అంతా క్రాష్ కాకుండా ఓన్లీ 35% ఇప్పుడు డౌన్ అయింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్ ఈరోజు కొద్దిగా హెచ్చుతగ్గులో కొద్దిగా లోనే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ మీకు తెలుసు, ప్రతి మంగళవారం నిఫ్టీ ఎక్స్పైరీ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే అవుతుంది. ఈరోజు గురువారం ఉంది కాబట్టి ఈరోజు సెనెక్స్ ఎక్స్పైర్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పైర్స్ ఉన్నాయి 3 రోజులు కూడా మార్కెట్ కొద్దిగా వలాటిని చూస్తుంది గుర్తించండి. బెండ్ కూడా ఆల్మోస్ట్ 89 పెరిగింది. బెండ్ కూడా పెరిగిన కొద్దిగా మార్కెట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా ఇబ్బందిగా గుర్తించండి. బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్స్లో గుర్తించండి. ఒక చిన్న పర్సనల్ అపీలు, నేను చాలా గత 3 4 నుంచి మీకు మార్కెట్లో ఉండి మీకు సులభమైన రీతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు. ఒక చిన్న ఫైనాన్స్ సపోర్ట్ 51 రూపీస్ వన్ టైం పేమెంట్. సో దీని మీద ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు సందేహాలు ఉంటే నేను అడగచ్చు. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి విషయాలు నేను వాట్సాప్ గ్రూప్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, గుర్తించండి. ఇది ఓన్లీ పర్సనల్ అపీల్ కింద గుర్తించండి. అండ్ బిజినెస్ న్యూస్ 12 న్యూస్ పేపర్స్. ఇక్కడ మనం 12 న్యూస్ పేపర్స్ నుంచి ఒక్కొక్క వార్తను ఇంపార్టెంట్ వార్త తీసుకుంటాము. అది కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించిన వార్తను తీసుకుంటాము. ఈ వార్త మూలంగా ఈ షేర్లు ఈరోజు కదలిక అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని వార్త యొక్క ఇంపార్టెంట్ బట్టి ఈ షేర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వార్త కూడా ముందు కూడా పనికొచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తించండి. ఈరోజు ఒకవేళ షేర్స్ ఎప్పుడైనా 5% కంటే ఎక్కువగా గ్యాప్ ఓపెన్ అయితే అప్పుడు కొనకుండా దాన్ని చేంజ్ చేయకుండా తగ్గినప్పుడు తీసుకోవడం మంచిది. మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త అంతకుముందే మనకన్నా ముందే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డంప్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ తక్కువ రేట్లో కొన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు అమ్మే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఈనాడు ఎంటార్ ఇప్పుడు రిజల్ట్ సీజన్ వస్తుంది కాబట్టి ఎంటార్ టెక్నాలజీ మన హైదరాబాద్ బేస్ కంపెనీ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 130% అప్ గత క్వార్టర్ కన్నా పోలి చూస్తే సుమారు 50.2 crores లాభం సంపాదించినట్టు దీని యొక్క పనితీరు కనిపించింది. స్టాక్స్లో కూడా అదాని పోర్ట్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 3,006 crores 10% అప్ క్వార్టర్కు. ఇంతకుముందు స్టాక్స్ కూడా నేను చెప్పాను, మా అదాని గ్రూప్లో నాకు 2 షేర్స్ నష్టాయి, అదాని పోర్టు అండ్ అదాని పవర్. ఈ 2 కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ 2 కూడా ఎప్పుడైనా కానీ 5% 10% తగ్గినప్పుడు తీసుకొని మళ్ళీ లాభాలు వచ్చినప్పుడు ప్లాట్ బుకింగ్ చేసుకుని పోవాలి. అదాని పోర్టు అండ్ అదాని పవర్ అని నాకు నచ్చిన షేర్ కింద గుర్తించండి. ఆంధ్రజ్యోతి కూడా మళ్ళీ చమురు భయాలను వార్త వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ మొదలైన యుద్ధము మార్కెట్లో భయపడుతుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $90 దాటింది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎల్టీ కూడా నేను రిజల్ట్ వచ్చింది. నేను మంచి పెరిగింది. దానికి మంచి మన ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది కువైట్ నుంచి. ఎల్టీ కూడా ఇంతకుముందు చెప్పాను. ఎల్టీ కాకుండా నిఫ్టీలో ఉన్న 50 షేర్లు కూడా అన్ని మంచి షేర్లే. ఈ షేర్లు తగ్గినప్పుడు తీసుకోవడం అనేది, దాన్ని అట్టి పెట్టుకోవడము నిలబెట్టుకోవడం అనేది మంచి పని కింద గుర్తించాలి. వ్యాలీ ఎనర్జీ నెట్ ప్రాఫిట్ 15% అప్ ఇచ్చింది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం బజాజ్ హౌసింగ్ ఫండ్స్ చాలా తర్వాత దీని ఒక లైమ్ రేట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ బీట్ అండ్ డౌన్ అయింది ప్రైస్, కానీ మొత్తం రిజల్ట్ అయితే బాగుంది. ఈ షేర్లో కొద్దిగా కదలిక తక్కువగా ఉంది. కొద్దిగా ఓపిక పడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓపిక పట్టాలి. మొత్తానికి ఇప్పుడు రిజల్ట్ బాగానే ఉందని గుర్తించండి. సో ఎంసీఎక్స్ కమోడిటీస్ కింద గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న కొద్దిగా పెరిగాయి. ఆల్మోస్ట్
గోల్డ్ 112 రూపీస్ అండ్ సిల్వర్ 1297 అండ్ కాపర్ కూడా అది గుర్తించింది. బిజినెస్ లైన్ ప్రకారంగా బ్రోకర్ కాలు డాబర్ ఒక మంచి ఎఫ్ఎంసీ కంపెనీ ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది, గుర్తించండి. రెడింగ్టన్ ఒక వార్త వచ్చింది. రెడింగ్టన్ పోస్ట్ పికప్ రెవెన్యూ అనేది వార్త వచ్చింది. 234 అప్పు సుమారు 48 crores సంపాదించినట్టు అది గుర్తించండి. అండ్ ఆర్ట్ ఇండస్ట్రీ ప్లాన్స్ టు రేజ్ 40 crores ఐపీఓ అనే వార్త వచ్చింది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్లో ఉండే అవకాశం ఉంది. దీని ప్రకారం ఎల్ఐసి పేస్ 12,200 crores మన డివిడెండ్ గవర్నమెంట్కి ఇచ్చినట్టు వార్త వచ్చింది. సో దీన్ని బట్టి ఎల్ఐసి ముందు మంచి రాణించే అవకాశం ఉంది. ఈ ఎల్ఐసికి మంచి అందుబాటులో ఉంది. ఇది ప్రతి తగ్గింపులో తీసుకొని అట్టు పెట్టుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. అండ్ ప్రాఫిట్ బుకింగ్లో చేస్తూపోవాలి. ఈ షేర్ లైన్ కూడా తరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ చేస్తుండాలి. కనీసం 50% చేస్తుండాలి. అకౌంట్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద యూబీఐ ఇచ్చారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ షేర్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, చాలా కిందలో నుంచి మనం రికమెండ్ చేస్తాము. ఆల్మోస్ట్ 30-40 రూపీస్ నుంచి కూడా ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఐనాక్స్ ఇండియా ఒక వార్త వచ్చింది. ఆ సుమారు 1600 కంపెనీ నుంచి ఎన్ఐసి ఇండియా నుంచి ఒక వార్త వచ్చింది. కాబట్టి ఈ వార్త మూలంగా మనకు ఈ రెండు కంపెనీ కూడా మంచి కంపెనీగా మనం గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఇది 600 crores ఎన్ఐసి ఇండియా ఇచ్చింది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఆ కంపెనీపై ఉంటుంది. సో ఐనాక్స్ విండో దీన్ని అగ్రిమెంట్ చేసుకుంది కాబట్టి దీని ఇంపాక్ట్ కాబట్టి రెండు కంపెనీ కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది వార్తను బట్టి. అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు కొద్దిగా ప్రాఫిట్ తగ్గిన వార్త వచ్చింది. 424 crores 12% కంపేర్ టు లాస్ట్ క్వార్టర్. సో దీన్ని బట్టి చాలా రోజులు పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తించండి. మొత్తానికి మంచి ఫండమెంటల్ కంపెనీ, తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నా ఆలోచన. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జూపిటర్ వ్యాగన్స్ ఇచ్చారు రైల్వే సంబంధించి. ఇది కూడా చాలా రోజులతో లైమ్ రేట్ వచ్చింది. సో ఏ షేర్ అయినా ఫండమెంటల్గా బాగున్నా కానీ టెక్నిక్ కూడా బాగుండాలి. మనం ఈ వార్త తర్వాత టెక్నిక్ అనాలిసిస్ చూస్తాము. అప్పుడు మనకు ప్రతి షేర్ కూడా ఎప్పుడు కొనడానికి వీలుంటుంది, ఎప్పుడు కొనాలనే విషయాలు మనకు చార్ట్ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దాన్ని గమనించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం పంజాబ్ నేషనల్ ఒక వార్త వచ్చింది. అది ఒక 1.3 billion బాండ్స్ను ఇవ్వబోతున్నట్టు అది గుర్తించండి. అండ్ ఎన్బిసిస్ మీద కూడా ఒక టైప్ వచ్చింది, ఒక టైప్ పెట్టుకున్న వార్త వచ్చింది. ఈ రెండు కంపెనీల లైమ్ లైట్ ఉంది, పెరగడానికి ఈరోజు అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇవి ఈరోజు వార్తలు అండి. ఈ వార్తల యొక్క మనము టెక్నికల్గా చూద్దాము. ఈ షేర్ల ముందు చూసే ముందు మనం సెక్టార్ వైజ్గా చూద్దాము. ఏ సెక్టార్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుందని కొద్దిగా మనకి చార్ట్ ద్వారా చెప్తుంది. ఇక్కడ నిఫ్టీ ఆటో ఇండెక్స్ చూడము. ఆటో ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ ఇచ్చాం, ప్రతిసారి చెప్తున్నారు. రెండు ఇండికేటర్స్, ఒకటేమో 20, 50, 100, 200 మూవింగ్ యావరేజ్. ఇక్కడ 4 గీతలు ఉంటుంది ఈ కలర్స్ని బట్టి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ పాజిటివ్గా ఉన్నట్టు అండ్ బయింగ్ సపోర్ట్ కింద నుంచి ఉన్నట్టు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కిందికి రావడంతో కూడా ఈ షేర్ పెరగడానికి అవకాశంగా గుర్తించాలి. ఇది ఒక ప్రధానమైన మన ఇండికేషన్. అట్లనే ఇక్కడ కింద ఆర్ఎస్ఐ ఇచ్చారు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది కూడా ఎప్పుడైతే 45 అబవ్ ఉంటుందో, 45 నుంచి 80 లోపల ఉంటుందో అది కూడా పాజిటివ్గా ట్రెండ్ ఉంటుంది. ఈ రెండు మనం గమనిస్తే ఏ షేర్ ఎప్పుడు కొనడానికి వీలుందనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఆటో ఇండస్ట్రీ చూస్తే ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 27,825 అండ్ ఆర్ఎస్ఐ కూడా 63 ఉంది. కాబట్టి ఈరోజు ఇందులో ఈ ఆటోకు సంబంధించి షేర్ పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఈ చార్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఇండియా నిఫ్టీ కన్జంప్షన్ 12,021. ఇది కూడా ఆల్మోస్ట్ అప్ ఉంది. కంటిన్యూ 7 రోజు కంటిన్యూ పెరుగుతుంది. మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 67 ఉంది. నెక్స్ట్ ఎనర్జీ ఇండెక్స్ ప్రస్తుతం 38,180 ఉంది. బట్ నిన్న కూడా చెప్పినట్టు ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 32 డౌన్ ఉంది. ఇది కూడా మీరు చూస్తే గత 7 days తగ్గి నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్ పెరిగింది. అంటే చాలా తగ్గి మళ్ళీ పెరిగింది 5 పాయింట్స్ కింద గుర్తించండి. మొత్తానికి ఈ సెక్టర్ వీక్గా ఉంది, గుర్తించండి. నెక్స్ట్ ఎఫ్ఎంజీ సెక్టర్ ప్రస్తుతం 49,690 ఉంది. ఆర్ఎస్ఐ బలంగా ఉంది, 55 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూడు మూవింగ్ క్రాస్ అయింది. బట్ ఇక్కడ 200 మూవింగ్ క్రాస్ కావాలి. 49,690 ఉంది కాబట్టి ఎప్పుడైతే 51,131 అంటే ఇంకా కొన్ని పాయింట్ పెరిగిన తర్వాత కానీ ఇందులో అన్ని షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇది ఓన్లీ ఇండికేషన్ జరుగుతుంది సెక్టర్. అట్లనే ఐటీ ఆల్మోస్ట్ నిన్న కూడా మాట్లాడుకున్నాం, కంటిన్యూ పెరుగుతుంది 4 days నుంచి. అండ్ ఆర్ఎస్ఐ కూడా బలపడి 70 అయింది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. బట్ ఇక్కడ ఇంకా 200 మూవింగ్ అవర్స్ ఉంది. ప్రస్తుతం 31,123 ఉంది కాబట్టి 31,783 క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్రాస్ కావాలి. క్రాస్ అయినప్పుడే మంచి మూమెంట్ ఉంది, లేదంటే కిందకి వాతం బట్టి కిందకి వచ్చే డౌన్ అవకాశం ఉంది. మెటల్ ఇండస్ట్రీ మెటల్ 12,600 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది అన్నింటినీ.
సో ఇది కొద్దిగా పుంజుకోవచ్చు, ఎందుకంటే గత ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలేషన్ అయింది, చాలా రోజులు కూడా మెటల్ ఇండస్ట్రీ పెరగలేదు. మెటల్ ఇండస్ట్రీ మీకు తెలుసు, మన నాల్కో అండ్ ఇండాల్కో హిందుస్థాన్ జింక్ షేర్ కూడా పెరగడానికి ఈ చార్ట్ చెప్తున్నది. ఫార్మర్స్ అయితే ఆల్మోస్ట్ బులిష్గా ఉంది చాలా నుంచి. RSI 66 ఉంది, కంటిన్యూ కొంచెం ఆల్మోస్ట్ 17 to June నుంచి కంటిన్యూ పెరుగుతుంది, నిన్న కూడా పెరిగింది. ఇది పాజిటివ్ ట్రెండ్గా ఉందో గుర్తించండి. అండ్ నిఫ్టీ ఆయిల్ బ్రికెన్స్ మన రేంజ్ అలా వస్తుంటుంది, ఇది డౌన్ ఉంది, ఆల్మోస్ట్ 44-45 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవుతుంది, డౌన్ అవుతుంది కాబట్టి ఇది 5 days నుంచి 6 days నుంచి కూడా డౌన్లో ఉంది గుర్తించండి. స్వల్పంగా పెరిగింది అది గుర్తించండి. అట్లా సిల్వర్ ఆల్మోస్ట్ మనం రోజు చెప్పుకుంటాము, సిల్వర్ గోల్డ్ తగ్గుతుంది. ప్రస్తుతం సిల్వర్ 206 207 ఉంది. ఇది ఎప్పుడైతే 222 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం తగ్గుతుంది 222. బట్ ఇది తగ్గుతుంది కాబట్టి ఎస్ఐపై అంటారు, సిప్ మెథడ్లో దీన్ని తీసుకోవచ్చు. గోల్డ్ బీల్స్ కూడా ఆల్మోస్ట్ డౌన్ఫాల్ ఉంది, RSI 40 ఉంది, ప్రస్తుతం 116 170 ఉంది. ఇది ఎప్పుడైతే 120 క్రాస్ అవుతుందో ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, చార్ట్ వస్తే పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. మన మార్కెట్ ట్రెండ్ వేరే రకంగా ఉంది, బట్ కంటిన్యూ 3 days నుంచి 4 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. RSI కూడా 56 ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆవరేజ్ క్రాస్ అయింది. అంటే ఇక్కడ ఇంకా 200 మూవింగ్ ఆవరేజ్ క్రాస్ కావాలి. 24,250 ఉంది, ఎప్పుడైతే 24,368 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, 49 ఉంది RSI. ఇది ఆల్మోస్ట్ 3 days నుంచి పెరుగుతుంది, 57,205 ఉంది. బట్ ఇది కూడా ఇక్కడ 100 మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి. క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే 57,297 క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంది. సో ఇండియా విషయం అనేది మేము చెప్పగా ఇది 12 ఉంది, ఇది డౌన్ ఎంత డౌన్ అయితే మార్కెట్ అంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 12 ఉంది కాబట్టి మంచి కంఫర్టబుల్ జోన్లో ఉందని చెప్పచ్చు. సో మనం షేర్స్ పరంగా చూద్దాము. షేర్స్ పరంగా చూస్తే మనం ముందుగా ఏ షేర్ అయినా కానీ ఈ 4 మూవింగ్ అవర్స్ పైన ఉన్నప్పుడే అప్పుడు పాజిటివ్గా ఉంటుంది, అప్పుడు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. అంటే RSI కూడా 45 ఉండాలి. ఇక్కడ లాస్ట్ 2 months కూడా నిన్న కూడా ఆల్మోస్ట్ 19 రూపీస్ పెరిగింది, బట్ RSI 52 ఉంది, మంచి కంఫర్టబుల్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ ఉంది, ఇది ఒక్క మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. 3,930 ఉంది, ఎప్పుడైతే 3,950 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మంచిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అట్లనే డాబర్ ప్రస్తుతం 430 ఉంది, నిన్న కూడా 9 రూపీస్ పోయింది. RSI కూడా బలపడి పెరుగుతుంది. ఇది గత చాలా రోజులు తగ్గిన తర్వాత గత 3-4 నుంచి పెరుగుతుంది, బట్ ఇది ఇంకా ముందు పెరగాలంటే ఇప్పుడు 433 ఉంది కాబట్టి ఇక్కడ 100 days to 447 అండ్ 200 days to 465. ఎప్పుడైతే 465 క్రాస్ అవుతుందో ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. మొత్తానికి అది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా తీసుకోవచ్చు. అండ్ ఎంటార్ టెక్నాలజీ కంటిన్యూగా డౌన్ఫాల్ ఉంది, బట్ రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. ప్రస్తుతం నిన్న కూడా 270 తగ్గింది, కంటిన్యూ డౌన్ఫాల్ ఉంది. సో దీనికి దూరంగా ఉండడం మంచిగా, ఎందుకంటే మూవ్మెంట్ అయిన తర్వాత తీసుకోవాలి. RSI కూడా చాలా వీక్ ఉంది, 30 ఉంది, డౌన్ 10 ఉంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 5,194 ఉంది, ఇది ఎప్పుడైతే 6,518 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. లేదంటే ఇంకా కిందికి పోయే అవకాశం ఉందిగా గుర్తించండి. కింద నుంచి మనకు బయింగ్ సపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటే బాగా లాభం ఉంటుంది గుర్తించండి. అండ్ అదాని పోర్టు 1,790 ఉంది, RSI కూడా ఇది కూడా వీక్ ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ ఇక కన్సల్టేషన్ అయిన తర్వాత 4-5 రోజులు తగ్గింది, బట్ ఈ రిజల్ట్ వచ్చింది, నేను 55 రూపీస్ తగ్గింది. సో ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి గుర్తించండి. బట్ ఇది పెరగాలంటే RSI బలపడి 45 కావాలి. అండ్ ఇక్కడ 100 days మూవింగ్ అవ్వదు, 1800 ఉంది. ఇది ఎప్పుడైతే 1800 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది, లేదంటే కిందికి పోయే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ వ్యారీ ఎనర్జీ ఇది కూడా మంచి డిఫెన్స్ కంపెనీ, ఇది చాలా కొద్ది కాలంలో చాలా పెరిగింది. ప్రస్తుతం 2,736 ఉంది, నిన్న కూడా 40 రూపీస్ పెరిగింది. బట్ RSI వీక్ ఉంది, ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా డౌన్ఫాల్ అవుతుంది, మధ్య ఒక 2 రోజులు పెరిగి డౌన్ అవుతుంది. కాబట్టి ఈ షేర్లో మనం పెట్టుబడి పెట్టాలంటే దానికి మంచి మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 2,988 ఆల్మోస్ట్ 3,000 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి, లేదంటే తగ్గే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ చాలా రోజులు పెరిగింది, లైన్ రేట్ వచ్చింది, 87 రూపీస్, ఆల్మోస్ట్ 88 రూపీస్ ఉంది. RSI బలపడుతుంది, పెట్టుకుంది. ఇది ఆల్మోస్ట్ గత 3-4 నుంచి కంటిన్యూ పెరిగింది, నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. బట్ ఇందులో మంచి మూమెంట్ రావాలంటే ఇక్కడ 200 మూవింగ్ అవ్వలేదు, 93 ఉంది. ఎప్పుడైతే 93 క్రాస్ అవుతుందో అంటే కొంచెం ఇంకా 6 రూపీస్ పెరిగిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. రైడింగ్ టైం కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా నిన్న పెరిగింది, 9 రూపీస్. RSI బలపడే 63 ఉంది, బాగుంది. ఇది కూడా అన్ని మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి గత 2 రోజుల నుంచి మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈరోజు కూడా పాజిటివ్గా ట్రెండింగ్గా ఉందని చెప్పవచ్చు. LIC 424 ఉంది, బట్ ఇది RSI కొద్దిగా బలపడి 46 వచ్చింది.
ఇది కూడా ఈ 423 మూవింగ్ ఆఫ్ కింద ఉంది. ఇది ఎప్పుడైతే 423 ఉంది 428 అంటే ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 రూపీస్ పెరగాలి. పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే గత కంటిన్యూగా 10 డేస్ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను 2 రూపీస్ పెరిగింది. ఇది ఒక మంచి బ్యాంకు ప్రతిసారి చెప్తాము. ఆర్ఎస్ఐ ప్రకారం చూస్తే కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా అన్ని మూవింగ్ కాదు, క్రాస్ అయ్యి పాజిటివ్గా ట్రెండ్ అవుతుందో గుర్తించండి. ఐనాక్స్ విండ్ 76 రూపీస్ ఉంది. ఆర్ఎస్ఐ ఇది ఒక వార్త వచ్చింది ఈరోజు, బట్ దీని చాలా వీక్గా ఉంది. కంటిన్యూగా చూస్తే డౌన్ ఉంది, 34 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఐ బలపడే ఈ వార్త బట్టి ఈరోజు పెరుగు కూడా మరి తగ్గే అవకాశం ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ పెరగాలంటే కనీసం 92 రూపీస్ క్రాస్ కావాలి. అప్పుడే 92 క్రాస్ ఎంత అవుతున్నాయి కింద నుంచి బయింగ్ ఉన్నట్టుగా గుర్తించాలి, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది గుర్తుంది. ఎంత మంచి కంపెనీ కానీ ఈ యొక్క మూవింగ్ ఆర్డర్స్ ఆర్ఎస్ఐ కూడా మనకు సపోర్ట్ చేయాలి. అప్పుడే తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనకు చాలా లాంగ్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ మీకు తెలుసు చాలా నుంచి కంటిన్యూగా పెరిగిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నేను ఏకంగా 22 తగ్గింది. ఎందుకంటే రిజల్ట్ తగ్గింది కాబట్టి, అంటే లాభం వచ్చినా కానీ కంపేర్ టు గత క్వార్టర్స్ తగ్గింది. కాబట్టి ఈరోజు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ వీక్ అయిపోయింది, ఒకటేసారి 60 నుంచి 39, 40కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మూడు డౌన్ అయింది. కాబట్టి ఇది పెరగాలంటే ముందు పెరగాలంటే 172 క్రాస్ అయిన తర్వాతనే మళ్ళీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే కిందికి పోయే అవకాశం ఉంటుంది. సో 172 వచ్చిన తర్వాతనే చేయాలి, లేదంటే ఇప్పుడు 100 షేర్లు కొనే బదులు కొద్ది షేర్లు కొనాలి, 20 అట్లా. ఏ షేర్ అయినా ఫండమెంటల్గా మంచిగా ఉన్నప్పుడు, టెక్నికల్ ఉన్నప్పుడు ఆ షేర్ను ఏకంగా మొత్తం కొనకుండా కొద్ది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లెవెల్లో కొంటే మంచి ఉంటుంది. జూపిటర్ వ్యాగన్సీ ప్రస్తుతం 250 ఉంది, ఆల్మోస్ట్ 13 రూపీస్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నేను ఏకంగా 40 రూపీస్ వరకు పెరిగి మళ్ళీ 2 క్లోజ్ అయింది. బట్ ఆర్ఎస్ఐ నిన్న బలపడింది, ఒకటే రోజు బలపడింది. బట్ ఇది ముందు పెరగాలంటే ఇక్కడ 100 డేస్ 273 అండ్ 200 292 ఈ రెండు క్రాస్ అయినాకనే ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తుంది. పిఎన్పి నేషనల్ ప్రస్తుతం 111 ఉంది, బట్ ఆర్ఎస్ఐ కూడా పర్వాలేదు 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ఉంది, 1121 ఆల్మోస్ట్. సో పాజిటివ్గా ఉంది, ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ను ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ప్రతి డిప్లో తీసుకోవచ్చు అని నాకు ఆలోచన. ఎన్బిసిసి ఇది ఒక మంచి గవర్నమెంట్ కంపెనీ, బట్ ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్ఫాల్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా 40 ఉంది అండ్ మూవింగ్ ఆఫ్ ఉంది. ఇందులో పెరగాలంటే ఈ కనీసం 100 రూపాయలు క్రాస్ కావాలి. వార్తను బట్టి ఈరోజు పెరగచ్చు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ తగ్గుతాయి. కాబట్టి ఇందులో ముందు పెరగాలంటే ఈ లెవెల్ గుర్తుంచుకోండి. 100 రూపీస్ పెరిగిన తర్వాతనే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. ఇవి ఈరోజు వార్తలు అండి. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.